లేని బ్రతుకు నీకు వ్యర్థమే, వ్యర్థమే వ్యర్థమే సోదరి, యేసు లేని రోజంతా వ్యర్థమే, వ్యర్థమే వ్యర్థమే సోదరా, యేసు లేని బ్రతుకు నీకు వ్యర్థమే, వ్యర్థమే వ్యర్థమే సోదరి, యేసు లేని రోజంతా వ్యర్థమే. మనులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా, తరగని ధనరాశులు నీ ఇంట ఉన్నా, మనులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా, తరగని ధనరాశులు నీ ఇంట ఉన్నా, బంధు బలగాలు అమితముగా నీకున్నా, బంధు బలగాలు అమితముగా నీకున్నా, పాపాలను క్షమించే యేసయ్యా లేకున్నా, వ్యర్థమే వ్యర్థమే సోదరా, యేసు లేని రోజు నీకు వ్యర్థమే, వ్యర్థమే వ్యర్థమే సోదరి, యేసు లేని బ్రతుకంతా వ్యర్థమే, వ్యర్థమే వ్యర్థమే సోదరా, యేసు లేని బ్రతుకు నీకు వ్యర్థమే, వ్యర్థమే వ్యర్థమే సోదరి, యేసు లేని రోజంతా వ్యర్థమే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామని మరొకసారి మీ గ్రామానికి రావటానికి దేవుని కృపను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నామండి. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. కాలము సంపూర్ణమై ఉంది అంటే ఈనాడు మానవుడి యొక్క జీవితము ఎప్పుడు సంపూర్ణమవుతుందో తెలియనటువంటి పరిస్థితి అండి. కాల గడియలు దేవుని చేతుల్లో ఉన్నాయి, సమయ గడియలు దేవుని చేతుల్లో ఉన్నాయి. నరుడు అనేటువంటి వాడు, ఈ లోకములోకి వచ్చినటువంటి నరుడు ఈ లోకాన్ని ముగించుకుని ఈ లోక యాత్రను ఎప్పుడు ముగిస్తాడో వయసుతో తారతమ్యము లేదు. నువ్వు యవనస్తుడివా, చిన్నపిల్లవాడివా, మధ్య వయసు వాడివా, ముసలివాడివా, నువ్వు ఎవరైనప్పటికైనా కానీ కాలమంతా కూడా సంపూర్ణమై ఉంది. ఏ ఇంట మరణము ఎప్పుడు తలుపు తడుతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈనాడు లోకములో ఉన్నటువంటి మానవ జీవితము జీవిస్తూ ఉంది. అయితే అటువంటి మానవుడితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యము సమీపించి ఉంది. ఎప్పుడు నీ ప్రాణము పోకడో దేవుని రాకడో తెలియనటువంటి పరిస్థితి. ఆ కాలము నీ ఆత్మ జీవితము ఆరిపోక ముందు, నీ యొక్క జీవితము ఈ లోకపు యాత్ర ముగింపబడక మునుపు, సంపూర్ణము కాక మునుపు నీవు మార్గమై ఉన్నటువంటి దేవుని తెలుసుకోవాలని దేవుని వాక్యము మాట్లాడుతోంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి మానవ మాత్రుడిగా వచ్చి మానవుడు నడవవలసినటువంటి మార్గాన్ని తెలియచేసి, నీవు ఈ లోకమును విడిచిన తర్వాత ఏ మార్గము గుండా వెళితే దేవుని సన్నిధికి వెళతావో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే గనుక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాగా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మరొక మార్గము లేదంటున్నాడండి. అవునండి, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఎవరైనా ఒక వ్యక్తి పోయినప్పుడు మనిషి చనిపోయాడు లేకపోతే చనిపోయాడు అని మాట్లాడతాడు. అంటే చచ్చింది ఆత్మ, చచ్చింది దేహము, పోయింది ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడికి పోయింది? మట్టి నుంచి వచ్చినటువంటి ఈ దేహము మళ్ళీ మన్నైపోతుంది. మరి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ వచ్చేటప్పుడు ఒకే మార్గము గుండా వచ్చింది, వెళ్ళేటప్పుడు మరొక మార్గాన్ని ఎన్నుకుంటుందండి. ఏ మార్గము గుండా వెళ్తున్నావు? ఈనాడు లోకములో మనిషి చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవమును అంటే దేవుని యొక్క రాజ్యమును ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టము లేదు, నా కుమారుడిని ఈ లోకములోనికి పంపించాను కనుక
నా బిడ్డను నా కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో వారికి నిత్య జీవమును అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అంగీకరించిన వారికి ఏమిటి పరిస్థితి అంటే కనుక రెండవ మార్గం ఉందండి, నరక మార్గము ఉంది. అయితే ఈ రెండు మార్గములలో నరుడు దేనిని ఎన్నుకుంటున్నాడు? ప్రతి ఒక్కరము కూడా అనుకుంటాం, నేను చేసిన పుణ్య కార్యాలను బట్టి, నేను చేసినటువంటి ధనదార్యములను బట్టి నేను నా పాపములను పరిహరించుకుంటాను, నేను దేవుని రాజ్యానికి వెళతాను అని. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, కొర్నేలి అనేటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి దాన ధర్మాలు పుణ్యకార్యాలు దేవుని దృష్టికి జ్ఞాపకార్థముగా వెళ్ళినాయి అంతే. దేవదూత వచ్చి మాట్లాడుతుంది కదా, కొర్నేలి నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు దాన ధర్మాలు దేవుని దృష్టిలో జ్ఞాపకార్థముగా ఉన్నాయి, కానీ నీకు ఒక లోటు ఉంది. ఫలానా చోటన దైవజనుడు ఉన్నాడు, అతనిని పిలిపించి అతనిది చెప్పినట్లుగా నువ్వు చేయమన్నప్పుడు, దైవజనుడు పిలిపించుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి, ఆయన వాక్కు విన్నటువంటి ఆ కొర్నేలి, శతాధిపతి అయినటువంటి ఆ కొర్నేలి, అతనితో పాటు అతని కుటుంబమును, అతని ఇంటి వారును, అతని బంధువులు, స్నేహితులు అనేక మందిగా రక్షింపబడి ప్రభువును అంగీకరించి ఉన్నారండి. నా ప్రియ గ్రామస్తుడుగా, గ్రామస్తురాలుగా, ఒకవేళ మార్గముల గురించి, పుణ్యలోకముల గురించి నువ్వు వెతికితే, నువ్వు ఇంతవరకు ఏ మార్గములో ఉన్నప్పటికైనా ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మాట్లాడుతున్నటువంటి ప్రభువు, నీ వేయ ప్రయాసలు ఆయన శిలువ మీద మోస్తున్నటువంటి ప్రభువు నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని కనుక నువ్వు గుర్తిరగలిగితే, ఈ రోజైనా ప్రభువుని తెలుసుకోగలిగితే ఆయన పుణ్యలోకాన్ని నీకు ఇస్తారని మాట్లాడుతున్నాడండి. అందరినీ అంతటా ప్రేమిస్తున్నటువంటి ప్రభువు అందరినీ సమానముగా ప్రేమిస్తూ మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీద తన ఈవులు కురిపిస్తున్నాడు. ఎందుకు కురిపిస్తున్నాడు? లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక. కానీ తన యందు విశ్వాసం వచ్చిన వారికి మాత్రము ప్రత్యేకమైనటువంటి నిత్య జీవమైనటువంటి బహుమానమును ఆయన దాచిపెట్టాడు. ఒకానొక కాలంలో మేము కూడా ప్రభువుని ఎరగక ఉన్న లోకములో తిరిగినటువంటి వ్యక్తులమే, కానీ రక్షకుడైనటువంటి క్రీస్తు మానవుల యొక్క పాప పరిహారార్థముగా తన రక్తమును చిందించి ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని గుర్తెరిగి ఆయన రక్షణలోనికి నడిపించబడి ఆయన నిత్య జీవమును కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మేము ఆ నిరీక్షణ గురించినటువంటి మాటలు మీకు తెలియచేయడానికి, ఆ ప్రభువుని ప్రేమను మీకు తెలియచేయడానికి మేము ముందుకు వచ్చాం. ఒకవేళ ఇంతవరకు తెలుసుకోకపోతే ఇప్పుడైనా ప్రభువుని తెలుసుకొని ఆయన నిత్య రాజ్యానికి వారసురాళ్ళు కండి. అటువంటి గొప్ప పరిశుద్ధాత్ముడైన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమున్న మా ప్రభువా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా ఈ గ్రామంలో ప్రభువా చెప్పబడే ప్రతి మాటను బట్టి నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దాసుడి ద్వారా ప్రభు మాట్లాడిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. కృపగల యేసయ్య, ఇదిగో నాయన మా ఎదుట కొన్నేళ్ళు పెట్టారు ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, అతను యథార్థవంతుడు కానీ ప్రభా దేవుని ఎరగనివాడు. అయితే ప్రభా తండ్రి దాసును పిలిపించుకుని ఆయన చేత ప్రార్థన చేసి నిత్య రాజ్యంలోకి ప్రభా వాసుడవడానికి రక్షణ పొంది ఉన్నాడు తండ్రి. అట్టి రీతిగా నాయనా ప్రభా ఈ గ్రామ ప్రజలు ప్రభా తండ్రి, నెమ్మదస్తులు ప్రభా తండ్రి నీ మాటలు వింటున్నారు ప్రభా తండ్రి. కొన్నేళ్ళ వంటి హృదయము ప్రభా ఈ బిడ్డలకు దయచేయండి ప్రభా తండ్రి. మీరే కృప చూపించండి, మీరే దయ చూపించండి ప్రభా. ఎవరైతే నీ మాటలు అంగీకరించి హృదయాలు భద్రపరుచుకుంటున్నారో వారిలోనే నేడు మార్పు దయచేయమని నడుస్తున్నాను తండ్రి. దేవాని వందనాలు, దేవాని స్తోత్రాలు తండ్రి. మీ కార్యం నెరవేర్చి ప్రభా తండ్రి ఆత్మరక్షణ దయచేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.